నా నా పేరు గోసుల సుజాత. నా ఊరు గోపలాయపల్లి, మాది నార్కట్పల్లి మండలం. నేను 2006లో ఎంపీటీసీగా చేసిన. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఊరికి కొన్ని నిధులు ఇచ్చిండు. సీసీ రోడ్లు, కార్యకర్తల వర్క్ అని సీసీ రోడ్లు వేసినాము, ఇందిరా ఇండ్లు చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మంచిగా పనులు చేసింది. పింఛన్లు ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము. అన్నీ 5 సంవత్సరాలు నేను మంచిగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి, అప్పుడు నాకేం తెలియకముందు కూడా ప్రజల్లోకి వెళ్ళి నేను చైతన్యాన్ని ఇచ్చినాను. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన, సోనియమ్మ ప్రవేశపెట్టిన పథకాలు కూడా జనంలోకి తీసుకెళ్ళినాము. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నీ కూడా గ్యారంటీ హామీలు ఇచ్చిండు కాబట్టి అవి కూడా అమలు చేస్తుండు. ఇవి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కూడా మేము రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఎంపీని కూడా గెలిపించుకునే అవకాశం మాదే ఉంది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కూడా మాకు సహకారంతో మాకు మా ఊరి అభివృద్ధి కూడా కృషి చేస్తాను కూడా హామీ ఇచ్చిండు. మాకు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు వారు కూడా మా ఊరికి కృషి చేస్తాను కూడా చెప్తుండు. మా గుట్ట అభివృద్ధి కూడా కార్యక్రమాలకు కూడా పాల్పంచుకుంటాడు. ఈ సహకారంతో మేము వాళ్ళ పెద్దల సహకారంతో మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మీ గ్రామంలో ఎన్ని ఇందిరా ఇండ్లు కట్టిరు? మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఒక 50 ఇండ్లు ఇందిరా ఇండ్లు ఇచ్చారు. రేషన్ కార్డులు ఒక 100 రేషన్ కార్డు కూడా మార్చినాం మేము. పింఛన్లు ఒక 150 పింఛన్లు ఇచ్చారు రాజశేఖర రెడ్డి హయాంలో. తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ టైంలో రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి. కొత్త రేషన్ కార్డు రాలేదు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. త్రాగునీటికి కూడా ఇబ్బంది ఉంది. కొన్ని ఏండ్ల దాకా కూడా మాకు మిషన్ భరైతే నీళ్ళు కూడా ఇచ్చింది, కానీ నిన్నమన్న నుంచి 1 సంవత్సరంకి వెళ్ళి వస్తున్నాయి ఆ నీళ్ళు కూడా. ఏం అభివృద్ధి ఏం జరగలేదు బీఆర్ఎస్ పార్టీలో. గత బీఆర్ఎస్ పార్టీలో దళిత బంధు వచ్చిందా మీ గ్రామంలో? బీఆర్ఎస్ పార్టీలో దళిత బంధు రాలే. పేర్లు పెట్టిర్రు, ఇస్తామని చెప్పిర్రు కానీ ఇయ్యలే, ఎవరికి ఇయ్యలేదు. అది కూడా ఉన్నోళ్ళు లెక్కనే రాజకీయం చేసి ఉన్నోళ్ళు అని రాపించుకోరు. పేదవాళ్ళని కూడా సపోర్ట్ చేయలే. ఇప్పుడు మీకు నేను కూడా చూపిస్తా, వాళ్ళ ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉర్రు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఏది లేదు, ఇచ్చేదేం లేదు. ఇప్పుడు కేసీఆర్ గతంలో బాగా చెప్పిండు, మేము దళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, దళితులకు ఖచ్చితంగా ఇస్తాము అనేసి. అన్న చేస్తే జనాలు చెప్తూనే ఉంటారు కదా, ఏది చేయలే. మా ఊరికి ఏం రాలేదన్న, ఏ స్కీమ్ రాలే. పింఛన్లు ఎన్ని వచ్చాయి గత ప్రభుత్వం? పింఛన్లు గత ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక 20 ఎక్కువ రావచ్చు అంతే. రానున్న సర్పంచ్ ఎలక్షన్ మీకు అవకాశం వస్తుంది, మీరు పోటీ చేస్తారా? చేస్తామన్న, తప్పనిసరి చేస్తా. వేముల వీరేశం మీకు అందుబాటులో ఉంటుందా? ఉంటాడన్న, మాకు అందుబాటులో ఉంటాడు. మేము ఏం చెప్పినా సహకరిస్తాడు. మొన్న మీ గ్రామంలో ఎన్ని ఓట్లు వేయించారు? మా గ్రామంలో 860 ఓట్లు వేయించినాం. ఎంత మెజార్టీ వచ్చింది? 500 చిల్లర వచ్చిందన్న, 540-50 వచ్చింది. రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో మీ గ్రామాన్ని మీరు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మేము సీసీ రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి అన్న, డ్రైనేజ్ ఉంది, వాటర్ సప్లై చేస్తాము. ఇండ్లు లేని వారికి ఇండ్లు చేపిస్తాము. రేషన్ కార్డులు చాలా మందికి లేవు, రేషన్ కార్డులు ఇబ్బంది ఉంది, రేషన్ కార్డులు ఇప్పిస్తాము. ఇంకా చాలా కార్యక్రమాలకు మేము ముందుకు సాగుతాం ప్రజల్లో. ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళల స్పందన ఏ విధంగా ఉందండి? ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మంచిగానే ఉంది, కానీ కొన్ని బస్సులు తగ్గడం వల్ల జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. దాన్ని మించింది ఏం లేదు. బస్సులు ఎక్కువ వేపిస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఇప్పుడు ఉచిత ఫ్రీ కరెంటు బిల్ అని చెప్పేసి, ఇంకోటి 500 రూపాయల గ్యాస్ అని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తుంది, ఇంప్లిమెంట్ చేస్తా అంటుంది. దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉందండి? మంచిగానే ఉంది, చేస్తే బాగుంటుంది, చేయాలి. ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మళ్ళీ మాకు అందుబాటులో మాకు మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, వారు కూడా చేపిస్తారు. ఈ పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయి. మొన్న వేముల వీరేశం గారు మీ గ్రామానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చిండా? ఏమని చెప్పిండు? ఇచ్చిండు, ఏది ఉన్నా నేను అందుబాటులో వాడుకుంటా. ఈ మాకు హైవే ఉంది అన్న, ఇది రోడ్డు మాకు అవతల దాటడానికి ఇబ్బంది అవుతుంది. హైవే దాన్ని ఫ్లైఓవర్ చేపిస్తా అన్నాడు.